ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఒకసారి దేవుడు ఆయన్ని ఆరాధించడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన చూస్తూ కొన్ని విషయాలు మనము ఆరాధన చేసే ముందు చూస్తున్నాము. కీర్తనలు 3వ అధ్యాయం 8 వచనాలు 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. దయచేసి చదవండి, లేకపోతే మార్చి యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచు వారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎలుక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఈ చదివిన ఈ కీర్తన మనం చూస్తే దావీదు రాశాడు. పైన మీ బైబిల్లో ఉందో లేదో తెలియదు, కానీ స్టార్టింగ్ లో రాస్తుంది అది అబ్షలోము కుమారుడైన అబ్షలోము నుంచి పారిపోతూ ఉన్నప్పుడు రాసిన ఒక కీర్తన. మన దావీదు ఒక విషయం మనం తలుచుకుంటే వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. దాంట్లో అబ్షలోము అంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ప్రియమైన ఒక వ్యక్తిగా తెలుసు. ఆయన ఒక సమయంలో తేడా పనులు చేసినా కూడా, ఆయన నుంచి దూరమైనా కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎవరికి ఇష్టం లేదు ఆయన అంటే ఎందుకంటే ఆయన చేసిన పనులు తిరుగుబాటు ఎవరికి నచ్చలేదు. అయినా కూడా దావీదు కంటే ఆ అబ్బాయి చాలా ఇష్టం. ఏదో విధంగా ఆయన ఇంటికి రప్పించుకోవాలనే ఒక ప్రయాసం చాలా పడ్డారు. చివరికి మొత్తానికి ఏదో విధంగా ఇంటికి వచ్చాడు. అండ్ ఇంటికి వచ్చిన అబ్బాయి అక్కడికి సరి చేసుకున్నాడా? లేదు. మళ్ళీ ఆ అబ్బాయి తండ్రి యొక్క స్థానం సింహాసనం మీద ఆయన కూర్చోవాలనే ఉద్దేశం మళ్ళీ కుట్ర చేస్తూ ఉన్నాడు. చివరికి అతను చేసిన వంకర మార్గాల్లో దావీదు పారిపోయేలాగా చేశాడు. తర్వాత కూడా మనకి విషయం తెలుసు, ఆయన పారిపోయాడు. అబ్షలోము ఆయన స్థానంలో ఆయన రాజుగా అయ్యాడు. సో ఆయన తర్వాత కూడా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా, అప్పుడు ఒక యుద్ధంలో అబ్షలోము చనిపోవడం మనం చూస్తాం. దావీదు ఒక సైన్యాధిపతి, ఆయన ఆ యుద్ధంలో యోవాబు ఈయన మరణానికి అయ్యాడు. ఈ వార్త దావీదుకి వెళ్ళి చెప్తే ఆయన సంతోషపడలేదు. ఆయన కూడా ఆయనకి ఎందుకు అబ్షలోము అంటే అంత ప్రేమ అన్నమాట. ఒక వ్యక్తి, ఆయన చేసిన పని చేయని వ్యక్తి, తిరుగుబాటు చేసిన వ్యక్తి, ఎలా ఉన్నా కూడా ఈ దావీదుకి ఆయన అంటే చాలా అటాచ్మెంట్. బహుశా మన జీవితంలో కొంతమందితో మనకి చాలా అటాచ్మెంట్, ప్రత్యేకంగా మన పిల్లలు ఎంత తేడా చేసినా ఏం చేసినా మనకి వాళ్ళ మీదే ఉంటది. మిగతా వాళ్ళు అనుకుంటారు, ఏంటండి అంత చేసిన తర్వాత కూడా మీరు అలా ఎలా ఊరుకుంటారంటే, మీరు చెప్పలేని ఒక ప్రేమ. మనకైతే దావీదు వలె కొంతమంది పట్లే అలా ఉంటది, కానీ మనం గుర్తు పెట్టుకోవాలి, దేవుడు అందరినీ, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, అందరినీ ఎన్నిసారి తిరుగుబాటు చేసి, ఎన్నిసార్లు ఆయన నుంచి దూరం అని, ఎన్నోసారి ఆయన గాయస్కరమైన పనులు చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇంకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతలా మనల్ని ప్రేమించారంటే ఆయనకున్న శ్రేష్టమైనది మన కొరకు ఇచ్చారు. ఆయన ఇచ్చారు. కుమారుని యొక్క మరణం ద్వారా మనకి రక్షణ కలుగుతూ ఉంది, పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆయన కుమారుడు వెళ్ళిపోతూ ఉండగా పరలోకంలో ఇంకో శ్రేష్టమైనవి మన జీవితంలో పెట్టేసి ఆయన వెళ్ళారు. ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేసేటారు. సో దేవుడు చాలా ఔదార్యం కలిగిన ఒక స్వభావం ఉన్న వ్యక్తిలాగా మనం చూస్తూ ఉన్నాము.
అందరిని ప్రేమించే ఆ మనస్సు, ఆ ప్రేమే మనకి పంచిపెట్టాలనే ఒక కోరిక కలిగి ఉన్నారు. మనము సరైన రీతిగా స్పందించగలిగితే బహుశా ఆ ఒక ప్రేమ మన జీవితంలో కూడా కొద్ది మనం చూస్తాం. సో ఈ ఉదయ కాలంలో మనము దావీదు కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి విషయం దేవునికి ఉన్న అదే ఔదార్య స్వభావం, అదే ప్రేమ కూడా మనలో కూడా రావాలి. మన శక్తి వల్ల అవదు కానీ మనం ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తారు. మన జీవితం మెల్లిగా మారుతుంది ఆయన వల్లే మారడానికి. తర్వాత మనం చూస్తున్నాము ఈ సమయంలో ఆయన ఎప్పుడైతే పారిపోతూ ఉన్నారో అబ్సలోం నుండి, ఆయన చెప్తున్నారు బాధింపు వారు ఎంతో మంది, నాకు వ్యతిరేకంగా అనేకులు లేచి ఉన్నారు. అలాగే ఆయన వాళ్ళు చెప్తున్నారు మీకు ఏం జరుగుతుంది, దేవుడి వల్ల మీకు ఏ సహాయము రాదు, ఏ రక్షణ రాదు అంటున్నారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు చూస్తే దావీదుకైతే శారీరకమైన శత్రువులు ఉన్నారు. పాత నిబంధనలో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో తేడా ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా శారీరకమైన శత్రువులు, శారీరకమైన రాజ్యము, భూలోక రాజ్యము అనే పదాలు ఎక్కువ వింటాం. అందుకే మన ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదములు అంటే ఏంటి అంటే అక్కడ మనము తలగా ఉంటాము, తోకగా ఉంటాము, అన్ని సమృద్ధిగా ఉంటది. లోక సంబంధమైన శరీర సంబంధమైన అన్ని సమృద్ధిగా ఉంటది, అది ఆశీర్వాదం. మనకి శాపాలు ఏంటండి, అవన్నీ లేకపోవడం, ఇబ్బందులు కలగడం. ఇది పాత నిబంధన నిండా అదే అన్నమాట. కానీ ఇప్పుడు మనము పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చాము, యేసుక్రీస్తు ప్రభు కాలానికి వచ్చాము. మన ముందు వెళ్ళే యేసుక్రీస్తు ప్రభుకి ఆశీర్వాదకరంగా ఆ విధంగా చూస్తే ఏమీ లేదు. డబ్బులు లేవు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. కనీసం చివరికి ఆయన సెలవు వేసేసి పంపేసి పంపించేశారు ఈ లోకాన్ని. సో మనం వెంటనే అర్థం చేసుకోవాలి, ఇంకా మనం మాట్లాడేది శరీర సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. లోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. చూస్తే మనం చెప్పలేము పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉందా లేదా. ఈ లోకంలో మీ డబ్బులు ఉన్నాయా లేవా కొద్ది సేపట్లో తెలిసిపోద్ది, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనలో గమనం తెలియదు. కొన్ని సందర్భాల్లోనే బయటకు వస్తాయి, కొన్ని మాటల్లో బయటికి వస్తుంది. ఈ సమయంలో మనల్ని బాధించే వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా దేవుని పద్ధతుల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వీధిలో కానీ, చాలాసార్లు బంధువుల మధ్యలో కూడా ఎంతో ప్రెషర్ పెట్టే వాళ్ళు అనేకులు కనపడతారు. స్కూల్లో ఉంది ప్రెషర్, బంధువుల మధ్యలో ప్రెషర్ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటారు. బాధించాలు ఎంతో మంది ఉంటారు. ప్రత్యేకంగా మనం కూడా లోకస్తులతో చేరి వాళ్ళు పోరాడే విధంగా మనము పోరాడితే కొద్ది వరకు మనకేం అనిపించదు. కానీ ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా వాళ్ళు చెప్పారు కానీ నేను చెప్పకూడదండి, అలా వాళ్ళు ఇలా చేశారు కానీ నేను ప్రతికారం తెచ్చుకోకూడదండి, వాళ్ళు ఇంత హింస పెట్టారు కానీ నేను అలా చేయడానికి లేదండి, నేను ప్రార్థన చేయాల్సిందే నా ఆప్షన్. ఇలా ఉన్నప్పుడు ఇరుకైన మార్గంలో చాలా ఇరుగ్గానే ఉంటది, చాలాసార్లు ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో మనము కూడా ఈ విధంగానే మన ప్రార్థన ఈ రోజు ప్రార్థిస్తే ఎంతో మంది ప్రభువా అండ్ వాళ్ళు చెప్తారు మీకు ఏమొచ్చింది క్రైస్తవ జీవితంలో, మీకు ఏమొచ్చింది, అందరూ గిరి తీసుకొని జీవిస్తారు, ఏమొచ్చింది, వాట్ ఇస్ దేర్, పిల్లలు ఉన్నారా లేరు, వాళ్ళకైనా పిల్లలు అయినా, ఎవరు చనిపోయారో, అవి భర్త చనిపోయారో, ఇది రకరకాలుగా చెప్తారు. మనం గుర్తు పెట్టుకోవాలి, ఇది చివరి దినాల్లో నేనేదో మార్చడానికో ఏదో ఏమంటారు సమర్థించుకోవడానికి చెప్పట్లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది చివరి దినాల గురించి. ఒకవేళ మీరు చూడకుండా ఉంటే ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టం. ఇది మనం ప్రతి వారం మన దగ్గర ఉంచుకోవాలి మాటలు. మొదటి కొరింథీ 7వ అధ్యాయం అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ ఆయన 27వ అధ్యాయంలో 29 30 31 చదువు.
యా, చూసారండి ఇక్కడ అసలు మీరు ముందు ఎప్పుడో చదువుంటే మీకు కష్టం ఇది జీర్ణించుకోవడం, కానీ ఇది వాస్తవం. అందులో చాలా మందిని అడగండి చెప్తారు, ఇది వాస్తవం అండి అంటారు. మనకి ఇబ్బందులు లేని వాళ్ళే చెప్పలేరు, కానీ ఇబ్బందిలో పడిన వాళ్ళు, ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వాళ్ళు చెప్పగలుగుతారు ఈ మాటలు. ఇక్కడ రాసుంది మనకి భార్యలు ఉన్నవారు లేనట్టు, అలాగే ఏడ్చువారు పర్వాలేదు, ఓకే అన్నట్టు. చూడండి, సంతోషించే వాళ్ళు మరి ఓకే, నాకే సంతోషం ఉంది, నాకు దేవుని ఆశీర్వదించారు అని అనుకోవడానికి లేదు. సంతోషించేవారు ఓకే, ఇది ఓకే, పర్వాలేదు. ఈ కష్టమైన ఈ లోకంలో కొద్ది సంతోషం ఉంటది, కొంచెం కష్టం ఉంటది. అది దేవుడు ఇచ్చారు, ఇది దేవుడు ఇచ్చారు, దేవుడికి స్తోత్రం అని ముందుకెళ్లే వారుగా మనం ఉండాలి. తర్వాత చెప్తున్నారు, ఈ లోకంలో అనేక వస్తువులు ఉన్నవారు, కొనువారు, అలాగే ఏదైనా కొంటే అది నాది, నేను ఎవరన్నా పక్కన వాళ్ళు అడిగినా, ఎవరికన్నా అవసరం ఉన్నా నేను ఇవ్వను, నేను చాలా ఖరీదుతో కొనుక్కున్నాను అనే మాటలు రాకూడదు. ఓకే, రోజు నాకు అవసరం, నేను కొనుక్కున్నాను, వేరే వాళ్ళకి నాకంటే అవసరం, ఓకే ఇచ్చేయండి టెంపరీగా అనే ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. ఏ వస్తువు మన వస్తువు అది కాదు, వస్తువు మనల్ని పట్టేసుకోకూడదు, మన చేతిలో ఉండాలి, ఒకటి ఇచ్చేవారుగా మనం ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తే ఈ చివరి దినాల్లో పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే బలమైన గుండె ధైర్యం, యేసుక్రీస్తు ఉండడం బట్టి మనం ఈ లోకంలో ఏమన్నా చేయగలం, ఎటువంటి పరిస్థితి నేను ఎదుర్కోగలుగుతున్నాను అనే ఒక ధైర్యము, మనస్సు. ఇది నా వల్ల కాదని, నేను సామాన్యంగా నాతో ఇంకొన్ని లోకస్తులతో పోల్చుకుంటే ఏ కంపారిజన్ లేదండి. వాళ్ళు ఎన్నో రెట్లు నాకంటే బలవంతులు, తెలివిగలవారు. నా విషయానికి వస్తే అవేమీ లేదు, కేవలం నా ప్రభు పక్క నుండి నడిపిస్తారన్న ఒక వాగ్దానం ఇచ్చారు కనుక, నీకు తోడుంటా, నీ కాపరిని అని చెప్తున్నారు కనుక నాకు ఏదో కొద్ది ధైర్యం ఉంది లోకంలో జీవించడానికి. మీ పరిస్థితి కూడా అంతే. ఆయన లేకుంటే మనం ఏం చేయాలి, ఆయన ఉంటే అన్నీ చేయగలుగుతాము, అది మన విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత మనం ఇక్కడ చూస్తే ఎన్నో బాధించేవారు ఉన్నారు, అలాగే ఈయనకి దేవుడు ఏం సహాయం చేయట్లేదు అనుకుంటారు, కానీ మన పరిస్థితిని చూసి క్రీస్తు యేసుని గురించి కూడా అలాగే అనుకున్నారు. ఆయనలో చూడడానికి ఏ స్వరూపము లేదు, ఏమి లేదు, అన్యాయంగా ఆయన్ని చంపి వేశారు, ఏమి లేదు, ఏం లేనట్టే ఉంటుంది. అని ఇక్కడ చెప్తున్నారు, దావీదు చెప్తున్నారు 3వ కీర్తనలో 3వ వచనంలో, ఆయన నాకు కేడమై ఉన్నారు, అతిశయమై ఉన్నారు, ఆయన నా తల ఎత్తువాడు అయి ఉన్నారు. నేను మొరపెట్టినప్పుడు ఆయన పర్వతం నుంచి, ఆ కాలంలో వాళ్ళకి యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ పర్వతం గుర్తొచ్చేది, కానీ ఈ రోజు మన పరలోకంలో మన దేవుడు ఉన్నారు, మన పరలోకంలో ఉన్న మన తండ్రి ఉన్నారని మనకు గుర్తొస్తుంది. నాకు కేడమై ఉన్నారు, నా అతిశయమై ఉన్నారు, నాకు ఈ లోకంలో ఏమీ లేదండి, దేవుడు తప్ప అనే ఒక స్థితిలో మనం జీవించాలండి. ఆయన తప్ప నాకు వేరే ఎవరు లేరు, వేరే ఎవరు అవసరం కూడా లేదు. మనుషులు చాలా తాత్కాలికమైన ఒక వ్యక్తి, ఆయన ఇది చేయలేరు మనకు. ఇక్కడ మనం చూస్తే 5వ వచనము, ఆయన పండుకొని ఆయన నేత్రం మేలుకున్నారు అంటే దాని అర్థం ఏంటండి, దేవుడు నన్ను ఈరోజు లేచే ఒక శక్తిని ఇచ్చారు కాబట్టి నేను లేచాను, దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం ఇక్కడ వచ్చి కూర్చోగలిగా. అనేకులు ఆలయానికి రాలేకపోయారేమో అనారోగ్యం వల్ల, మీరు నేను రాగలుగుతున్నాం, నడిచి రాగలుగుతున్నాం, సొంతంగా వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నాము, ఇది దేవునికి స్తోత్రం. పొద్దునే లేయాలంటే దేవుని యొక్క సహాయం ఉండాలి, ఆయన మనల్ని వస్తున్నారు కాబట్టి మనము లేచి ఉంటాం. లోకంలో చూస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతాం, చాలా మంది ఇంకా రాత్రి పడుకుంటే పొద్దున లేదు, ఒక బాంబు వచ్చి పడుతుంది యుద్ధాల మధ్యలో, వాళ్ళు ఏం మాట్లాడతారు, రాత్రి పడుకున్నప్పుడే అనుకోలేదు అలా జరుగుతుందని. మన జీవితం కూడా అలా తాత్కాలికమైన జీవితము,
ఎప్పుడు ఉంటుందో లేదో మనకి తెలియదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు సహాయం చేస్తే రేపు పొద్దునే నేను చేయగలుగుతాను అంతే. ఆయన రేపటి దినం ఇస్తే ఉంటది, లేకుంటే లేదు. అలాంటి ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. అలాగే 6, 7, 8 వచనాలు చూస్తే, అనేకులు మన మీద దండ ఎత్తి మన మీదకి వచ్చిన, మనల్ని చుట్టుకున్నప్పుడు మన ప్రభువు మనతో ఉన్నప్పుడు అంతవరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఎప్పుడు పరిస్థితులు అలాగే మనుషులను బట్టి ఒక మాట చెప్తున్నారు. మనుషుల యొక్క భయము అది ఒక ఉరిగా ఉన్నది. అంటే మనము ఒక ట్రాప్ లో పడతాం అన్నమాట. మనుషుల భయం పెట్టుకుంటే మనుషులు చాలా భయంకరంగా ఉంటారు, పెద్దలుగా ఉంటారు, ఎంతో ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు, శక్తి గలవారు ఉంటారు. కానీ మనకి వాళ్ళతో చాలా భయం. చాలా మంది చూస్తే బాబోయ్ ఏ ఇబ్బంది పెడతారో అని భయపడే ఒక కాలం ఇది. ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, ఏ విధంగా రేపు తిరుగుబాటు చేస్తారో తెలియదు. మనుషులు ఒక భయంలో జీవించకూడదు. మనుషులు భయపెట్టేలానే ఉంటారు, వాళ్ళు బలంగానే ఉంటారు. కానీ మన ధైర్యము మన సొంత బలం మీద కాదండి. దేవుడు అంటూ ఆశ్రయించే వాళ్ళు దాన్ని కీర్తనలో ఒక వచనం కీర్తనలు 112 కీర్తనలు 7, 8 వచనాలు మనం చూస్తే, ఎదుర్కొనే వాళ్ళు, మనల్ని ఎదిరించే వాళ్ళు వచ్చినప్పుడు మన దుర్వార్తకి మనము గడియకుండా మనసు స్థిరంగా యెహోవా మీద ఆశ్రయించి మనం ఉంటాము. మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మనకి జయం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అంటే వాళ్ళ ఒక భయం పైన మనకి జయము మనకి దేవుడు ఇవ్వగలుగుతారు. ఎవరికండి అది? కేవలము ఆయన్ని ఆశ్రయించే వాళ్ళు. వాళ్ళ మనస్సులో ఒక స్థిరత ఎక్కడండి? ఆ అవతల వ్యక్తిని చూస్తే గోలియాత్ లాగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మనం ఏం చేయలేము నిజంగానే. కానీ నా ధైర్యము ఇటుపక్క ప్రభు చూసుకుంటానన్నారు, సాయం చేస్తానన్నారు. సో మనుషులు ఒక భయం మనకి ఉరిగా ఉన్నది. దాంట్లో పడిపోయాం అనుకోండి, అది ఉరిలా పట్టేసుకుంటది, అది వదిలిపెట్టదు. భయం ఇంకా పెరుగుతూ ఉంటది తప్ప అది దాని నుంచి మనం విడిపించుకోలేము మనం. కానీ యెహోవా మీద మనం ఆశ్రయించినప్పుడు మనకు ఒక నెమ్మది, మనశ్శాంతి కలుగుతాయి. దేవుడు ఉన్నారు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఉన్నారు. మంచి ఏ పాటేవాడు, ఊపిరియే ఆయనకి ఒక నిమిషం పని, ఆ ఊపిరి పోగానే ఇంకా ఉండడు. సో నేను భయపడాల్సిన అవసరం లేదు అని మనల్ని చాలాసారి మనం గుర్తు చేసుకోవాలి. మనమే చెప్పుకోవాలి, దేవుడు ఉన్నారు, ఆయన నాకు సహాయం చేస్తారు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టరు. నేను ఆయన్ని అడగని కాలంలోనే నాకు వచ్చి సహాయం చేసిన దేవుడు ఇప్పుడు అడిగిన సమయంలో సహాయం చేయడా ఒక ప్రశ్న మనం వేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈయన 7వ వచనము ఆయన చూస్తే, లెమ్ము యెహోవా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ కీర్తనలో 7వ వచనము, శత్రువులు ఒక దవల పగలగొట్టుము అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ పళ్ళు విరగొట్టే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనకంతా జీర్ణించడం కొంచెం కష్టం. ఎందుకంటే కొత్త నిబంధనలో అవతల వ్యక్తి యొక్క పళ్ళు విరగొట్టడము, దవలలు పగలగొట్టే మాటలు మనము మాట్లాడము. అది పాత నిబంధన, పాత కాలం. ఈ కాలంలో మనల్ని అలాంటి మాటలు కానీ అలాంటి తలంపులు మనం కలిగి ఉండకూడదు. మనం క్షమించేవారుగా మనము ఉండాలి. కానీ మనం తెలుసుకోవాలి, మన ప్రభు అయిన దేవుడు మనకి వ్యతిరేకంగా ఉన్న అన్ని నియమాలు ఆయన ఆ రోజు సిలువలో ఆయన దాన్ని ఓడగొట్టారు. సిలువ మీద సాతాను ఒక శక్తి అన్నిటినీ కూడా ఆయన తీసివేశారు. మనకు వ్యతిరేకంగా మన జీవితంలో మనము అభివృద్ధి చెందకుండా ఉన్న ప్రతిదీ కూడా ఆ సిలువలో ఆయన తీసివేశారు. మన బలహీనతలు, ఇబ్బందులు, పాపము, మన శాపము అన్ని కూడా తీసివేశారు. సో ఈ రోజు మీరు నేను
శారీరకంగా బలహీనులైనప్పటికీ కూడా, మన పాత చరిత్ర ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనము ధైర్యంగా, మనము నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిల్చున్నారు. అదేవిధంగా మనం లోకంలో కూడా అలాగే నిల్చోవాలి. ఇది నా బలం కాదు, నా పరిశుద్ధత కాదు, నా ప్రభు నన్ను నిర్దోషిగా తీర్చున్నారు, ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చున్నాడు కనుక నేను నీతిమంతుడు, అంతే తప్పించి నాకు వేరే ఏ అర్హత కూడా లేదు. మనము ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. సో ఈ సమయంలో ఇది రక్షణ యెహోవా దగ్గర నుంచే. ఆయన్ని ఆయన ప్రజల మీద ఆయన ఆశీర్వాదం వచ్చింది కాక అని చెప్పి ఒక ప్రార్థనతో కీర్తన ముగిస్తుంది. సో ఈ రోజు ఉదయకాలం మనం ఆయన్ని ఆరాధిస్తున్న సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని బాధించే వాళ్ళు అనేకులు ఉంటారు, లేదు మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, కానీ వీటన్నిటి వెనకాల ఎవరో తెలుసండి, అన్నిటి వెనకాల సాతానే. ఇబ్బంది పెట్టడానికి, చంపడానికి, కొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి వచ్చే ప్రతి వారి వెనకాల ఉన్న హస్తము సాతాను ఒకడే. శరీరులు మన శత్రువులు కారు, సాతానే మన శత్రువు. మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినా అందుకే వాళ్ళని ద్వేషించొద్దు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు బాబా, వాళ్ళు చూడడానికి దుర్మార్గ పనులు ఎన్నో చేసి ఉంటారు, కానీ వాళ్ళు కాదు శత్రువు. వాళ్ళు వెనకాల మనల్ని ఒక కాలంలో మోసం చేసిన అదే వ్యక్తి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. సో అదన్నా మనం తలుచుకొని వాళ్ళని క్షమించవచ్చు. కష్టమే కానీ మన సాతాను ఈ దేవుడు ఆయన సిలువలో ఓడగొట్టేశాడు. కాబట్టి మనం ఈరోజు జయం ఉన్నది మనకి. ఆయన మన స్వేచ్ఛగా ఆయన ప్రేమించి, ఆయనే మన అతిశయం, ఆయనే నేను ఆరాధన చేస్తాను, ఆయన లేకుంటే నేను ఏమి కాదు, ఏమి చేసి ఉండేవాడిని కాదు. ఈ రోజు ఈ స్థితి వరకు రావడానికి కారణము ఆయన నిలవబెట్టారు కాబట్టి, ఆయన లేకుంటే నేను ఎక్కడో ఉండాల్సింది. మన ప్రతి వారి యొక్క జీవితంలో అదే మాట నిజమండి. ఈ సమయంలో ఈ విషయాలన్నీ మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన చేస్తాను.